7 నెలల గర్భవతి లేడీ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. రామ్ తండాకు చెందిన సుహాసిని 26 సంవత్సరాలు, చివ్వెల మండలం ఎంజీ నగర్ తండాకు చెందిన రత్నాకర్ హరిసింగ్ ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు. సుహాసినికి మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలుసుకొని 7 నెలల గర్భవతి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెకు బ్లీడింగ్ అయి చనిపోయింది. హుజూర్ నగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ చేత అబార్షన్ చేయించారని, ఈ అబార్షన్ కు 2 ఆర్ఎంపీ డాక్టర్ల సహాయం చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే డాక్టర్ తెలిసిన డాక్టర్ తోటి సంప్రదింపులతోటి అమ్మాయి ఉందని తెలుసుకుని ఆయన 3.5-4 నెలలు అబార్షన్ చేయాల్సింది 7వ నెలలో అబార్షన్ చేయించిండు. అది ఎక్కడ గవర్నమెంట్ హుజూర్ నగర్ హాస్పిటల్ అని చెప్పి తీసుకుపోయాడు. అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించకుండా ఏదో మామిడి తోటలో రూమ్ లో తీసుకుపోయి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి అది అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించిన తర్వాత చేసింది ఎవరికి చెప్పలేదు, ఎవరిని తీసుకోవాలి. ఆయన ఇద్దరే పోయి చేయించుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోయిన విషయం కూడా ఎవరికి చెప్పలేదు ఆయన. ఇది జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆయన పేరు ఆయన ఊరు మాత్రమే రాసిన కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు మేము వచ్చి పోలీస్ స్టేషన్ పట్టిన దాంట్లో ధర్నా చేస్తేనే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ మేము తీసుకుంటామని చెప్పి లోపల తీసుకెళ్ళారు. పోస్ట్ మాస్టర్ కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు. ఇది జరిగింది. మామూలు డెలివరీ చేయాలని ఆపరేషన్ చేపిస్తే 3వ ఛాన్స్ ఉండదని మామూలు నాన్ డెలివరీ చేపించి ఆర్ఎంపీ డాక్టర్ కి తీసుకుపోయి తోటలో అక్క అన్న చెల్లెలు ముగ్గురు కలిసి మాకెవరికి సంప్రదించకుండా తల్లిదండ్రులకి సంతకం తీసుకోకుండా అబార్షన్ చెప్పించి ఏడ ఉన్నామంటే మా నెంబరు బ్లాక్ లిస్టులో పెట్టి హుజూర్ నగర్లో ఉన్నాం, మళ్ళీ నార్కెట్పల్లిలో ఉన్నాం, మట్టపల్లిలో ఉన్నామని అదే విధంగా చెప్పి స్కానింగ్ చేపిస్తున్నాం. ఆడ ఏమేమో ముక్కలు ఏమో ఆగినాయేమో అని ఆయన ఏం చెప్పలే. మంచిగా ఉంది, మంచిగా డెలివరీ చెప్పిస్తున్నా. నేను హైదరాబాద్ తీసుకుపోతున్నా. నాదేమో పెట్రోల్ బంక్ హైదరాబాద్లో ఉందని నాని నా భార్య ముగ్గురు నా పిల్లలతోటి పోతున్నామని చెప్పి నా దగ్గరకు వచ్చి చిన్న పిల్లలను తీసుకొచ్చి గోదాట్లో నా దగ్గరకు వదిలిపెట్టి చిన్న పిల్లలకు హాస్పిటల్లో తీసుకుపోయి చూపించి మళ్ళొచ్చి ఆడపిల్లలను తీసుకొని పోతానని తీసుకుపోయి మాకు శవం వచ్చి శవం అయినప్పుడు తర్వాత వాళ్ళ ఇంటి కారు తీసుకొచ్చి పండబెట్టి చెప్పలే తల్లి.